ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నామండి. దీనికి మన స్థానిక రెడ్ క్రాస్ సంస్థ వారు జగన్మోహన్ రెడ్డి గారు, గుప్తా గారి ఆధ్వర్యంలో మా పీడి రాజు గారు ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ బ్లడ్ అనేది డొనేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న విద్యార్థులు నిరంతరం బ్లడ్ కానీ డొనేట్ చేస్తే మరి ముఖ్యంగా వాళ్ళ జెనెటిక్ గ్రోత్ అది బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవని విన్నాను నేను. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల స్థానికంగానే కాకుండా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి లోకల్గా బ్లడ్ డొనేషన్ రిజర్వ్స్ తగ్గుతున్నాయని మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వెంటనే నేను ప్లాన్ చేసి సమ్మర్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం యూసీఎన్ అంటే యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా చేస్తామని. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, వీరు తీసుకొచ్చిన వెహికల్, రెడ్ క్రాస్ సంస్థ వారు తీసుకొచ్చిన ఏసీ వెహికల్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఐసిఐసిఐ ఫౌండేషన్ వారు ఇచ్చారని చెప్తున్నారు రెడ్ క్రాస్. ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ సమ్మర్లో ఇలాంటి వెహికల్స్ కానీ ఉంటే డెఫినెట్గా మనం బ్లడ్ డొనేషన్స్ రెగ్యులర్గా చేయొచ్చు. క్విక్గా ఎక్కడికి అవసరం ఉందో అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా లోపల స్టోరేజ్ యూనిట్స్, 3 బెడ్స్ కూర్చోవడానికి, ట్రాన్స్పోర్ట్కి, న్యాచురల్ కెలామిటీస్లో కూడా ఇలాంటి వెహికల్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళని నేను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మా సంస్థ తరఫున ఇన్ ఫ్యూచర్ కూడా కండక్ట్ చేస్తామని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్ క్రాస్ తరఫున పల్నాడు జిల్లాలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నాము. ఈ బ్లడ్ బ్యాంక్కి యాక్చువల్గా కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ మంది బ్లడ్ రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం అవడంతో, పిల్లలు పరీక్షలు అవడంతో మనకి బ్లడ్ నిల్వలు తగ్గిపోవాలని చెప్పేసి మన జేఎన్టీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసరావు గారికి మరియు రాజుగారు ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ రాజు గారికి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వాళ్ళు మన దగ్గర పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ పిల్లలు మంచి ఉత్సాహంగా ఉన్నారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దామని చెప్పి వాళ్ళందరూ వారు ముందుకు వచ్చి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందుకు ఇప్పటికే దాదాపు ఒక 25 మంది బ్లడ్ ఇచ్చారు. ఈ బ్లడ్ అనేది ఒక ఫ్యాక్టరీలను లేకపోతే ఒక చెట్లకు తయారు చేయగలిగేది కాదు. ఆర్టిఫిషియల్గా ఏదో ఒక మనిషి బ్లడ్ ఇవ్వాల్సిందే. ఒక యానిమల్ బ్లడ్ కూడా మనం మనిషికి వాడుకోలేము. కాబట్టి ఏదో ఒక హ్యూమన్ బ్లడ్ ఇస్తేనే ఆ బ్లడ్ మళ్ళీ మ్యాచ్ చేసి ఆ మ్యాచింగ్ హ్యూమన్కి ఇవ్వగలుగుతాం. కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది వేరే రకంగా రాదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఉత్సాహంగా తీసుకొని బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల ఈ రెడ్ క్రాస్ సంస్థ సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఇండియాలోనే కాదు, అబ్రాడ్ వెళ్ళినా, లైక్ ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, ఇలాంటి ఏ దేశం వెళ్ళినా కూడా వీళ్ళకి కొన్ని గ్రేస్ మార్క్స్ ఉంటాయి ఈ సర్టిఫికెట్కి. కాబట్టి పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని కాలేజీల నుంచి కూడా, విద్యా సంస్థల నుంచి ముందుకు వచ్చి ఇలా ముందు కూడా ప్రధానంగా కోరుతున్నాము. ఈ మా రెడ్ క్రాస్ నర్సరావుపేట బ్లడ్ బ్యాంక్కి ఐసిఐసిఐ ఫౌండేషన్ వాళ్ళు ఒక వ్యాన్ డొనేట్ చేశారు. ఈ వ్యాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్లడ్ దూర ప్రాంతాలకు వెళ్ళి బ్లడ్కి వ్యాన్లోనే కలెక్ట్ చేసుకొని మళ్ళీ మన బ్లడ్ బ్యాంక్ ట్రాన్స్పోర్ట్ చేసుకొని స్క్రీన్ చేసి అవసరం వస్తే మళ్ళీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్కి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇలా బ్లడ్ కలెక్షన్ కమ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాళ్ళు 30 లక్షల మొత్తం వెహికల్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అది ఇంకా మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంకు రన్ చేయడం మొదలెట్టిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, బ్లడ్ బ్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ, బ్లడ్ ఇచ్చేవాళ్ళు కానీ, అవసరం ఉండి బ్లడ్ కావాలని రాసే డాక్టర్లు కానీ, లేకపోతే బ్లడ్ తీసుకునే పేషెంట్లు కానీ ఎవరూ కూడా ఈ బ్లడ్ ఏ మతం వాడిది, ఈ బ్లడ్ ఏ కులం వాడిది అని అడగరు. బ్లడ్ అవసరం. సో ఇక్కడ ఒక్కసారి ఎలాంటి అంతరాయాలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా, పేదరికాన్ని లేకుండా అందరూ వచ్చి ఈ బ్లడ్ని సంతోషంగా తీసుకెళ్తారు అవసరానికి. ఇది చాలా గొప్ప మహత్తరమైన కార్యక్రమం. అందరూ సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నర్సరావుపేట జేఎన్టీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో మేము స్వచ్ఛందంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. గవర్నమెంట్ సంస్థలకు కానివ్వండి, అలానే ప్రైవేట్ సంస్థలకు కానివ్వండి, అడిగిన వెంటనే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజంలో అందరూ బాగుండాలి, సమాజానికి మేము ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి సంకల్పంతో మా విద్యార్థులు, మా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరం కూడా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వారి నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో
బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మేము ఎన్నో క్యాంపులు ఇక్కడ నిర్వహించాం, బ్లడ్ క్యాంపులు. అలానే స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అలానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటి మా సంకల్పం కూడా భవిష్యత్తులో మేము అన్ని విధాల ముందుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, అలానే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరొక్కసారి మేము అందరికీ తెలిసేది ఏంటంటే, ఈ బ్లడ్ అనేది ఇవ్వటం అనేది చాలా ఎంతో ఉపయోగకరం. ఎంతోమంది బ్లడ్ రిక్వైర్మెంట్ తోటి ఎన్నో ప్రాణాలను మేము సేవ్ చేసిన వాళ్ళం అవుతాము, అలానే ప్రాణాలను బతికించిన వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశమే మా యొక్క సంకల్పం. ఆ సంకల్పంతోనే ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అలానే భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ని నేను. ఎక్కడైనా క్రమశిక్షణ, నిబద్ధత అనేది ఈ జేఎన్టీలో నేను ముఖ్యంగా గమనిస్తున్నాను. మేము ఇప్పటికి 2-3 క్యాంపులు చేశాము ఇక్కడ. మేము అడిగిన వెంటనే ఈ బ్లడ్ ఆవశ్యకతను గుర్తించి ఇమ్మీడియట్గా క్యాంప్ ఏర్పాటు చేసి రక్త నిల్వ తగ్గినాయి అనగానే ఇవ్వడానికి సహకరించడానికి ఎంతో కృషి చేశారు ప్రిన్సిపల్ గారు, రాజు గారు. వీళ్ళిద్దరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. వీళ్ళ నిబద్ధత, క్రమశిక్షణ చూస్తుంటే చాలా ఇదిగా ఉంది. ఒక గవర్నమెంట్ కాలేజీలో ఇటువంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల మధ్యలో ఈ పిల్లలు చదువుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి చోట్ల భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఉన్నారు. అట్లానే చేపట్టి మాకు చేయూతనిచ్చి అవసరమైనప్పుడు రెడ్ క్రాస్ వారికి సహకరించి రక్తదానం చేస్తే మేము చాలా సంతోషిస్తామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్ఈసీ నుంచే వచ్చారండి మా వీసీ. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని ముఖ్యంగా శ్రీనివాసరావు గారితో మాట్లాడిన తర్వాత ఆయన బొబ్బిలి వాస్తవ్యులు, బొబ్బిలి రాజా గారి లాగా ఇంత మంచి మనసుతో ఇంత మంచి సంస్థ నడుపుతున్నారు. సో అందుకు ఈ సంస్థ వారికి ఎంతో రుణపడి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. మొత్తానికి రాజుగారు రెడ్ క్రాస్ ఫామ్ అయినప్పుడు అంటే ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ ఆయనంతా ఆయన స్వయంగా ఫోన్ చేసి జేఎన్టీ కాలనీ మాట్లాడుతున్నామండి, ఎనీ సర్వీస్ వాలంటీర్స్ కాలనీ పంపిస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చి సర్వీస్ చేసిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి కాలేజీ ఉన్నందుకు కూడా చాలా గర్వపడుతున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.